హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇందాకే ఫంకీ మూవీ చూడడం జరిగింది. ఎలా అనిపించింది ఏంటనేది కంప్లీట్ గా మనం వీడియోలో మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మీ యొక్క ఒపీనియన్స్ ని మీరు ఒకవేళ మూవీ చూసినట్లయితే ఫంకీ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే నచ్చలేదు భయ్య. అస్సలు బాగాలేదు సినిమా. నాకు ఎక్కడ ఒక్క చోట కూడా నాకు ఎంగేజింగ్ గా మూవీ చూస్తుంటే సరేలే ఏదో ఒకటి చూసేద్దాం, వీళ్ళు ఏదైతే చెప్పారో మూవీ రిలీజ్ కి ముందు ఆ మూవీలో ఎలాంటి స్టోరీ కనుక ఏది కనుక ఉండదు, మీరు హాయిగా కాసేపు నవ్వుకొని వెళ్ళడానికి మూవీ అయితే ఉంది అని చెప్తారు. కానీ మీకు ఎక్కడ చూసినట్లు అనిపించదు. అసలు బోర్ కొడుతుంది. ఆ జోక్స్ మొత్తం క్రింజ్ కామెడీ, దాంతో పాటు లిప్ సింక్ మీకు ఎక్కడా కనపడదు. షూటింగ్ తీసినప్పుడు ఒక డైలాగ్ అనుకున్నారేమో, షూటింగ్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ లో ఇంకో డైలాగ్ అనుకున్నారో ఏమో, కానీ మేకర్స్ మీకైతే సింక్ లోనే అనిపించదు, అన్ని నాన్ సింక్ లో ఉంటాయి. ఆ పాటలు కూడా ఎక్కడ మీకు అసలు పాటలు ఏవి మీకు ఇంప్రెసివ్ గా అనిపించవు. అండ్ మోర్ ఓవర్ మూవీ స్టోరీ గురించి ఒక లైన్ లో మాట్లాడుకోవాలంటే, మూవీ ఒక డైరెక్టర్ వచ్చేసి నేను ఈ మూవీని ఒక 4 crores లో తీస్తా అని చెప్పి ప్రొడ్యూసర్ కి చెప్తాడు. ఆ తర్వాత మూవీ బడ్జెట్ పెరిగి 40 crores అవుతుంది. సో దీని నుంచి ఎలా బయటపడ్డాడు, మూవీ తీసిందా లేదా అనేది మొత్తం కాన్సెప్ట్ అనేది మీరు మూవీ చూసి అయితే తెలుసుకోండి. సో హీరోయిన్ వచ్చేసి ప్రొడ్యూసర్ వాళ్ళ కూతురు ఉంటుంది. సో ఎక్కడ కూడా మీకు సరే మనం చూద్దాం మన అనుదీప్ మార్క్ కామెడీ టైమింగ్ ఉంది అన్నట్లు అనిపించదు. ఎందుకంటే అలాంటి కామెడీ మనము ఆల్రెడీ చూసేసాం. సో చాలా మూవీస్ వచ్చాయి మనకు, ముఖ్యంగా జాతి రత్నాలు కానివ్వండి, ఆ మధ్య కాలంలో ప్రిన్స్ అని ఒక మూవీ వచ్చింది శివ కార్తికేయన్ తోని. సో అలాంటి రొటీన్ ఫార్మాట్, ఆ పంచ్ లైన్ డైలాగ్స్ అవే ఉన్నాయి అన్నట్లు అనిపించింది. ఎక్కడ కూడా నాకైతే అనిపించలేదు. సో ఫస్ట్ హాఫ్ నాకు నచ్చలేదు అండ్ సెకండ్ హాఫ్ కూడా నచ్చలేదు. ఈ మధ్య కాలంలో టోటల్ గా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ తేడా లేకుండా బోర్ కొట్టించిన మూవీ ఏదైనా ఉంటే అంటే ఇది ఫంకీనే. ఇది ఫంకీ కాదు, దీన్ని చూసిన జనాలు మంకీస్ అయిపోయాలని చెప్పుకోవచ్చు. సో ఇది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే విశ్వక్సేన్ యాక్టింగ్ కూడా ఎక్కడ ఇంప్రెసివ్ గా అనిపించదు. ఎక్కడ కూడా మీకు ఆ డైలాగులు నాన్ సిక్లోనే ఉంటాయి, బలవంతంగా కామెడీ చేసినట్టు అనిపిస్తుంది. ఆ కామెడీ కూడా ఆర్గానిక్ గా వచ్చినట్టు అనిపించదు. ఆ యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ కూడా ప్రతి ఒక్కటి మీకు డిసప్పాయింట్ చేస్తుంది. ఓవరాల్ గా నాకైతే డిసప్పాయింట్ అయితే చేసింది. సో మీరు ఎవరైనా మూవీ చూసినట్లయితే ప్లీజ్ మీ యొక్క ఒపీనియన్స్ ని మీరు కామెంట్ రూమ్ లో తెలియజేయండి. ఈ వీడియోకి ఇంతే గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. మనదైతే చిన్న ఛానల్. ఇంతే గైస్, బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.